నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, నరేష్ అలానే పవిత్ర లోకేష్ పెళ్లికి సంబంధించి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజమైన పెళ్లి అని కొంతమంది అంటుంటే కాదు, ఇది షూటింగ్ లో భాగంగా జరిగిన పెళ్లి అని. బట్ ఏదేమైనా ఆ క్లిప్స్ కావచ్చు, వీడియోస్ కానీ చూస్తుంటుంటే నిజమైన పెళ్లిలా కనిపిస్తూ ఉంది. సో ఇంతకుముందు మీరు చెప్పినట్లు సినిమా పెళ్లిళ్ళు కూడా నిజ జీవితంలో జరిగినట్లుగా చేసేసుకుంటూ ఉంటారంటారు కదా, అట్లా ఏమన్నా జరిగింది? అసలు ఏం జరిగింది? ఇదిగా తెలుగుగా చేసుకున్నారు. మరి తెలుగుగా చేసుకున్నాం. పెళ్లితంతు ఏదో డ్రీమ్లోనో దేనిలో పెట్టుకుంటారు, పెళ్లితంతు జరిగినట్టు పెట్టుకుంటారు అన్నమాట. అంతేగాని వాళ్ళు నిజంగా జరిగిందంటే వాళ్ళు కోర్టులో తేలలేదు కదా. వాళ్ళ కేసు ఇంకా తేలలేదు కదా. ఆవిడ రమ్య రఘుపతి ఇంకా కేసు ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది, తేలవలసి ఉంది. ఆ తేలకుండా వెళ్ళిపోయి ఎలా పెళ్లి చేసుకుంటారు? ఈ సినిమాలో ఒక భాగం అంటారు. సినిమాని చూసి నువ్వు నిజం అనుకుంటున్నారా బాబు అంటారన్నమాట. వాళ్ళు నిజంగా చేసుకున్నారు. అది అంతేంటారా? అంతేనమ్మా, వాళ్ళు నిజంగా చేసుకున్నారు. వీళ్ళు అడిగితే సినిమాలో ఒక భాగం అంటారు అన్నమాట. ఏం చేస్తే ఏం చేయలేవు. ఇప్పుడు డివోర్స్ రాకుండా, కోర్టు ఇంకా డివోర్స్ ఇవ్వకుండా ఇలా చేయడం కూడా తప్పే కదా? తప్పంటే మరి ఆవిడ దృష్టిలో తప్పే కదా. ఇప్పుడు ఆవిడకి ఏదో చెప్పాలి కదా, నువ్వు మా విషయంలో తలదోచుకుంటా ఉండడానికి ఇదిగో నీకు విడాకులు, మా ఇద్దరు ఇష్టపడుతున్నాం, సహజీవనం చేస్తున్నాము, ప్రభుత్వానికి కూడా వాళ్ళ సమ్మతిని తెలియజేయాలి. ఇది ప్రభుత్వానికి సమ్మతి తెలియజేయకుండా, ఇక్కడ విడాకులు ఇవ్వకుండా, సరే మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిందంటే మీ ఇద్దరు ఒప్పుకోవచ్చు, మిగతా వాళ్ళు ఒప్పుకోరు కదమ్మా. అది ఆలోచించారు కదా. ఆయన అంత పెద్ద ఆయనకి ఎందుకు ఆ మాత్రం జ్ఞానం తట్టలేదా అని అనిపిస్తుంది నాకు. జనరల్గా నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు ఇద్దరు చిన్నపిల్లలేం కాదు, ఒక మంచి ఏజ్ వచ్చిన వాళ్ళే, మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉంది. అవునమ్మా. నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, పవిత్ర లోకేష్ ఒక ఆడబిడ్డ. ఆవిడకి 10 సంవత్సరాలు కొడుకున్నాడు. ఆ కొడుకుని కడుపారా కనుక్కుంది. అటువంటిది ఆ కొడుకును వదిలేసి ఇక్కడ ఇన్ని రోజులు ఎలాగున్నది అనేది పెద్ద సందేహం అన్నమాట. ఎంత రాతిగుండె అయితే మాత్రం కొడుకుని విడిచిపెట్టి ఎలాగుంది అన్నదే నా సందేహం. మరి ఆ కొడుకుని విడిచిపెట్టి ఉండగలిగేటువంటి శక్తి నీకు ఉన్నప్పుడు తప్పదు. ఆ భర్తే సర్వస్వం. మిగతావన్నీ టెక్నికల్గా మీరు ఎలాగైతే జాగ్రత్త పడతారో ఆ టెక్నికల్గా మీరు ఆ విడాకులు తీసుకొని మిగతా కార్యక్రమాలు నడిపించుకోవాలి. అంతే, అంతకుమించింది ఏమీ లేదు. అందరూ కూడా ఒక్కసారి ముక్కు మీద వేడేసుకుంటున్నారు ఈ పరిణామం చూసి. అలాగే ఇండస్ట్రీలో ఉన్న మన సమకాలీనులు అందరూ కూడా ఎదురా బాబు అవార్డు వస్తే ఏంటి, సారీ ఇందిరాబాబు పెళ్ళి అయితే ఏంటి, పెళ్ళి అవ్వకపోతే ఏమిటి, ఏదైనా ఒకటే కదా, మీ ఇద్దరు మెలిసి ఉంటారు, అలాగే ఉండండి అని చెప్తున్నారు. అంతేగాని హృదయపూర్వకంగా పెళ్ళిని ఆహ్వానించడం లేదు. అండ్ ఇంకొక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత రప్చర్ జరుగుతూ ఉన్నా పవిత్ర లోకేష్ గారి భర్త ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ డివోర్స్ ఇచ్చారా ఇవ్వలేదా అన్న విషయం కూడా సందిగ్ధంలోనే ఉంది. అవునవును, మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడేశాడు నరేష్, కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని బయటికి నిజాయితీగా ఒప్పుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఆయన మాట్లాడే మాటల్లో కొంచెం టెరిబుల్ మాటలు ఏంటంటే, కృష్ణ గారు అప్పు తీర్చారు అని. రెండోది ఏంటంటే, కృష్ణ గారికి ఈవిడికి సంబంధం ఉందని చెప్పేసి ఎవరు తట్టుకోలేరన్నమాట. మూడోది ఏమిటంటే, కృష్ణ గారు అంటే కృష్ణ గారు చనిపోయినప్పుడు ఒంటరిగా ఉంటూ ఆ పార్థివ దేహానికి ఫోటోలు తీశారు, ఈ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని. ఇలా కొన్ని విషయాలకి మనకి ఎవరు నరేష్ మాత్రమే సమాధానం చెప్పగలడు. నరేష్ చెప్పటం లేదు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కనుక మరి ఎలాగా పరిణమిస్తుందంటే, ఆయన మంచివాడు, నువ్వు చూస్తే ఎలాగా వచ్చావు, నీకేమో ఒక ఆయన పట్ల గౌరవం భావం ఉండొచ్చు కానీ ఆయన్ని నువ్వు తలవంపులు చేసుకున్నట్టుగా
చేసినట్టయితే సమాజం నిన్ను హర్షించదు. అయినా ఇప్పుడు 4వ పెళ్లి చేసుకొని నరేష్ మీరు ఏం ఉద్ధరిద్దామన్న ఆలోచనతో ఉన్నారో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇద్దరికీ మంచి పేరు ఉన్నప్పుడు ఎందుకు ఈ తాలూకు బాధ? పవిత్ర లోకేష్ గారు డివోర్స్ తీసుకున్నట్టేనా, చట్టబద్ధంగా విడిపోయినట్టేనా ఆమె భర్త నుండి? ఇంకా కోర్టులో ఏం డివోర్స్ తీసుకున్నట్టుగా లేదు కదమ్మా. అయితే పవిత్ర లోకేష్ గారు కూడా డివోర్సీ కాదు. డివోర్స్ కాదు. ఇప్పుడు ఈ పెళ్లి ఫోటోలు ఉన్నాయంటే అనుకుంటే పెళ్ళి లేకపోతే షూటింగ్, అది 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించాలనుకోండి, అంటే ఎవరైనా ప్రశ్నించినట్టయితే నేను ఆ రోజు చెప్పాను కదా పెళ్ళి అయిపోయిందని అంటాడు. లేకపోతే ఇక ఏదైనా కోర్టు వాళ్ళు అడిగినట్టయితే అది పెళ్ళి కదా బాబు, షూటింగ్ది డమ్మీ పెళ్ళి అంటాడు. అది 2 పక్కల కత్తికి పదును ఉంది. అది మనకు అనవసరం. ఆ విషయాలు పెళ్ళి ఎలా చేసుకుంటారో ఏమిటో అనవసరం. కానీ నా బాధ ఏంటంటే చిన్నపిల్లల్ని వదిలేసి ఆ తల్లి ఎలాగుంటుంది అనే బాధ. కానీ ఇది నిజమైన పెళ్లి కాకపోతే వీళ్ళు హనీమూన్ అంటూ విదేశాలకి చెక్కేశారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగానే విదేశాల్లో ఉన్నారా వాళ్ళు? లేదండి, అంటే దుబాయ్ వెళ్ళారు. కొంత అంటే హనీమూన్గా ఉపయోగపడుతుందని వాళ్ళ ఫీలింగు. దుబాయ్లో పెద్ద పెద్ద ఎత్తైన ఆకాశ హర్మ్యాలు ఉంటాయి, బాగుంటుంది. దుబాయ్లో పెద్ద ఖర్చు పెట్టడానికి ఏమి ఉండదు. అంటే ట్యాక్సులు ఉండవు కదా, తక్కువ, అన్ని వస్తువులు కూడా తక్కువే. మా అబ్బాయి చెప్పాడు, మహా కష్టమైనటితో ₹1,00,000 ఖర్చు పెడితే గొప్ప. అదే ఉండదు మీ ఖర్చు పెట్టడానికి. అది ఆ భోజనంకి ఖర్చు పెట్టాలి. ఆ భోజనాలు కూడా చాలా మనం కంపేర్ చేసుకున్నంతేసి ఉండవు భోజనాలు. ఓకే, సో చాలా కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు దుబాయ్ వెళ్ళారు మరి అంత ఖర్చు కాలేదు దానికి? అంటే కోట్లు ఉంటే ఎవరు ఖర్చు పెట్టేస్తారమ్మా? అందరికీ కోట్లు ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో మహేష్ బాబుకి తక్కువ ఉన్నాయా, రామ్ చరణ్ తక్కువ ఉన్నాయా, జూనియర్ తారక్ తక్కువ ఉన్నాయా? అందరికీ కూడా కోట్లు ఉన్నాయి. కోట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మనసు రాదు. మనకి ఇవ్వమంటే ఇస్తారా? వారి మనసు రాదు. అంటే ఆ కోట్లు అలా చూసుకోవడమే. అది రామారావు గారు తీసుకెళ్ళిపోయారా, పిల్లలందరికీ ఇచ్చాడు. దగ్గర 3,000 కోట్లు ఇచ్చాడట. అలాగే నాగేశ్వర గారు తీసుకెళ్ళిపోయారా, 67 ఎకరాలను డబ్బును పిల్లలకి ఇచ్చాడు. అలాగే తోటి సోమన్ బాబు తీసుకెళ్ళిపోయాడు, 1,00,000 కోట్లు ఒకే కొడుకు కరుణశేషు ఆయనకి ఇచ్చాడు. అంటే మనం 20వ తారీఖు నాన్న వర్ధంతి మనం వీడియో చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద తరహాగా ఉన్న వ్యక్తులే ఈ విధంగా చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ ఇండస్ట్రీలో ఎట్లా ఉండగలుగుతారు అనేది కూడా ఒకలాంటి అభిప్రాయం. మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్స్తో? అంటే నా ఎక్స్పీరియన్స్లో వీళ్ళిద్దరికీ పెద్ద ఏముందమ్మా, ఒక అండర్స్టాండింగ్తో ఉండడమే, ఒక చోట ఉండడం తప్ప వీరిద్దరూ చేసేది సినిమాలో యాక్ట్ చేసేది ఉండదు, ఈవెంట్స్కి వెళ్ళేది ఉండదు, డబ్బులు ఖర్చు పెట్టేది ఉండదు, తింటే అరగదు, ఎక్కువ తింటే రోగాలు. కనుక ఏదో నిజంగా ప్రేమ ఆప్యాయత ఉన్నట్టయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉండడం తప్ప మరి దేని పనికొస్తుంది చెప్పండి పెళ్ళి? అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతేగాని అర్థం చేసుకోకపోతే ఇంకా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.